లోపాలకు ఎంత మాత్రం తావివ్వకుండా పగడ్బందీగా నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సంబంధిత శ్వేతపత్రం ముసాయిదా ప్రతుల్లో ప్రతిరోజు మార్పులు చేస్తుంది. నిన్న కూడా నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శ్వేతపత్రంలో పలు మార్పులు చేర్పులు చేయించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలన్నీ వెలుగు చూసేలా శ్వేతపత్రం ఉండాలి అని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 2014 నుంచి 2023 దాకా చేపట్టిన ప్రాజెక్టులన్నిటినీ ప్రధానంగా శ్వేతపత్రంలో పేర్కొననున్నారు. ప్రాజెక్టుల వారీగా వ్యయం, కొత్త ఆయకట్టు వంటి అంశాలే ప్రముఖంగా శ్వేతపత్రంలో ఉండనున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మధ్యంతర నివేదిక, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో చోటు చేసుకున్న వైఫల్యాలు ఇందులో పొందుపరచనున్నారు. దేశవ్యాప్తంగా బ్యారేజీల సామర్థ్యం, ఆయా బ్యారేజీల కింద సాగు విస్తీర్ణంతో పాటు మేడిగడ్డ వైఫల్యానికి కారణమైన నీటి నిల్వ సామర్థ్యం ప్రధానంగా ప్రస్తావించనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక సారాంశం కూడా శ్వేతపత్రంలో ఉండనుంది. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఉంటే కలిగే ప్రయోజనాలు, రీ ఇంజనీరింగ్ తో తెరమీదికి తెచ్చి చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కలిగిన నష్టం శ్వేతపత్రంలో ఉండనుంది. గత 10 ఏళ్లలో ప్రాజెక్టుల నిర్మాణం ఏ ప్రయోజనాల కోసం చేపట్టారో ప్రభుత్వం స్పష్టం చేయనుంది. కాగా శ్వేతపత్రం ఏ రోజు విడుదల చేయాలనే దానిపై స్పష్టత రాలేదు. నిన్న శాసనసభలో శ్వేతపత్రం పెట్టనున్నట్లు మేడిగడ్డ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అయితే ఈ రోజు బడ్జెట్పై చర్చకే సభ పరిమితమైంది. ఏ రోజు శ్వేతపత్రం పెట్టాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మరికొన్ని రోజులు సభ సాగే అవకాశం ఉండడంతో బడ్జెట్పై చర్చ అనంతరమే శ్వేతపత్రం సభలో పెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది.